లాస్ట్ రైస్ సంథింగ్ అది ఈ లాస్ట్ పార్ట్ అన్నట్టుగా చూపించారు. లాస్ట్ పార్ట్ అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. మేబీ ఎండ్ కార్డ్స్లో కూడా ఏం లేదు. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఆ సస్పెన్స్ కానీ ఇది కానీ, బట్ అన్నబెల్ తర్వాత కన్జ్యూరింగ్కి ఆ టైప్ ఆఫ్ హిట్ అనేది రాలేదు. నన్ వచ్చినా కానీ నన్లో కూడా కొంచెం మనకు ల్యాగ్ సీన్స్ అట్లా ఉంటాయి. అండ్ దీంట్లో కూడా సేమ్ మనకు అలాగే ఉంటుంది. సీన్స్ కావచ్చు, కొన్ని మనకి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం, ఏం జరుగుతుందని అర్థమైపోతుంది. అండ్ వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంటే వీళ్ళ పాస్ట్ నుంచి ఫ్యూచర్ దాకా ఏం చూపించారు ఏంటి అనేది చాలా బాగా తీసుకెళ్ళారు మూవీ కూడా. అండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక సెకండ్ మనకు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంటాము. కన్జ్యూరింగ్లో ఇది నన్ను అడిగితే మనకి అన్నబెల్తో ఈక్వల్ చేయను కానీ, బట్ సమ్ బెటర్. లైక్ హారర్ అనేది జనరేట్ చేయగలిగారు. లాస్ట్ టైం నన్నుకే అంత హారర్ జనరేట్ చేయలేదు. ఈసారి ఈ అటెంప్ట్ కన్జ్యూరింగ్ సిరీస్లో తీసుకుంటే బాగానే ఉందని చెప్పుకోవాలి. మరీ అంత హారర్గా అంత భయంకరంగా అయితే ఏం లేదు. నాకైతే సీరియస్లీ అన్నబెల్ తర్వాత కన్జ్యూరింగ్ వచ్చిన ప్రతి పార్ట్లో నాకు అంత ఇంటెన్సివ్ అంత ఇది కనిపించలేదు. అంత హారర్ అంత భయానకంగా ఏం లేవు. అండ్ ఇది కూడా సేమ్ అంతా ఒక స్లో టైప్లో వెళ్తూ ఉంటుంది. మూవీ అయితే హాలీవుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి కానీ కన్జ్యూరింగ్ సిరీస్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది నచ్చే ఛాన్స్ ఉంటుంది. 5కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. అండ్ అనుకున్నంత రేంజ్లో అయితే భయం అంత ఇదైతే ఇంపాక్ట్ కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి మనం చూసుకుంటే రేపు మద్రాసి అండ్ బాగీ 4 బెంగాల్ ఫైల్స్ గురించి నేను అప్డేట్ ఇస్తాను. అండ్ హాలీవుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు కన్జ్యూరింగ్. అంటే 2.5 రేటింగ్ అయితే నేను ఇస్తాను దానికి. అంతకుమించి ఎక్కువ ఇవ్వలేము. అంత హారర్గా కూడా ఏమనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే కొంచెం భయం అనిపిస్తుంది, బట్ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. లైక్ ఎందుకంటే నేను ముందు అనిబెల్తో ఈక్వల్ చేసుకుంటున్నా కాబట్టి అంత. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూవీస్కి చాలా హైప్ ఉంటుంది. ఆ హైప్ రీచ్ అవ్వలేదేమో నాకు అనిపించింది. హైప్ ఖచ్చితంగా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే నార్మల్ ఇంకా బోర్ కొట్టకుండా మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒక హైప్తో కూర్చున్న వాళ్ళకి ఈ ఫ్రాంచైజీని ఫాలో అయ్యే ఆడియన్స్కి వాళ్ళ మైండ్ సెట్కి అర్థమైపోతుంది. సేమ్ ప్రతి కేసు వాళ్ళు టేకల్ చేస్తారు, అది జరుగుతుంది, దాన్ని సాల్వ్ చేస్తారు, ఇదే టైప్లో వెళ్తుంది. అండ్ అంత ఇంటెన్సివ్గా డెప్త్గా ఏమీ వెళ్ళలేదని నాకు అనిపించింది. జస్ట్ నార్మల్ వాచబుల్. అంటే ఈ ఫ్రాంచైజీ ఫాలో అయ్యే వాళ్ళు జస్ట్ చూడొచ్చు. 2.5 రేటింగ్ అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్. మీ సపోర్ట్ నాకు వస్తేనే నేను ఇంకొంచెం రీచ్కి వెళ్ళగలుగుతాను అండ్ నాకు ఎక్కువ రీచ్ వస్తుంది. అండ్ ప్రతి మూవీ అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి మూవీనే కాకుండా నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది రేపు 9th నుంచి. బిగ్ బాస్ గురించి కూడా నేను డైలీ ఇస్తాను. అగ్నిపరీక్షకు ఒకటి పెట్టాను, బట్ నాకు అంత అనిపించలేదు. సో దాని గురించి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ బిగ్ బాస్ డైలీ నేను ఫాలో అవుతాను. బిగ్ బాస్ గురించి కూడా ఇస్తూ ఉంటాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.